హాయ్ హలో అండి అందరికీ. హాయ్ హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మేము రీసెంట్‌గా మదురై వెళ్ళామండి. ట్రైన్ జర్నీ అనమాట. వెళ్ళేటప్పుడు అయితే ఏ ప్రాబ్లమ్ లేదు. వచ్చేటప్పుడు ఇంటికొచ్చేసరికి అయితే మొహం మీద చూడండి ఎలా వచ్చేసినాయో. అలర్జీ వచ్చేసిందనమాట మొహం మీద అండ్ హ్యాండ్స్ మీద కూడా బాడీ అంతా స్లోగా వచ్చేసినాయి అనమాట. బియ్యం చెరిగాననమాట. సో బియ్యం చెరగడం వల్ల దాని పౌడర్ ఏమైనా పడి అలాగా వచ్చిందేమో, వెంటనే తగ్గిపోతుంది కదా అనుకున్నాను. తగ్గుతాయేమో అని ఒక 3 డేస్ వెయిట్ చేశామండి. బట్ తగ్గలేదనమాట. ఇంకా ఎక్కువైపోతున్నాయి. అంతేకాదు అలర్జీతో పాటు చాలా ఇచ్చింగ్ ఉందనమాట. దురదలు వచ్చేసేవి. 3 డేస్ చూసి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అది బియ్యం చెరగడం వల్ల ఆ పౌడర్ వల్ల అయితే కాదంటండి. రిజర్వేషన్ కోచెస్ లో బ్లాంకెట్స్ ఇస్తారు కదండి, అవి కప్పుకోవడం వల్ల ఇలా జరిగిందని నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయండి. డాక్టర్ని కన్సల్ట్ చేసి మెడిసిన్స్ ఇచ్చారనమాట. అప్పుడు తగ్గాయి, ఇలా ఉన్నాయన్నమాట. ఒకవేళ ఇలాగ ఏమన్నా ఇచ్చింగ్ కానీ అలర్జీ కానీ వస్తే తగ్గిపోతుంది అని ఆగకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బెటర్ అనమాట. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో తీస్తున్నాను. బట్ ఇచ్చింగ్ అయితే చాలా బీభత్సంగా ఉంది. అదండి నేను చెప్పేది ఏంటంటే, ఇలాగ స్కిన్ ప్రాబ్లమ్స్ లాంటివి కానీ స్కిన్ సెన్సిటివిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళు కానీ మన బ్లాంకెట్స్ మనమే పట్టుకెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళామని చెప్పి నాకు అర్థమైంది. ఎందుకంటే తెలియదు కదా అవి వాష్ చేస్తారా లేదా అనేది మనం చూడలేదు, మనకు తెలియదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. అదండి విషయం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.